చేతి నిండా పని లేకపోతే ముఖ్యంగా డైరెక్టర్స్కి బోర్ కొట్టేస్తుంది. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అని చెప్పకపోతే ఏదో వెలితి. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒకసారి గాడి తప్పితే నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఉండడం లేదు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరో చూసేద్దామా? డైరెక్టర్ ఫామ్ లో ఉంటే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక మూవీని లైన్ లో పెట్టేస్తాడు. ఫ్లాప్ వస్తే మాత్రం నెక్స్ట్ మూవీ హీరో ఎవరా, నిర్మాత ఎవరు అని చూసుకోవాల్సిందే. అఖండ 2 తర్వాత బోయపాటి ఎవరిని డైరెక్ట్ చేస్తాడు అంటే సమాధానం దొరకడం లేదు. బోయపాటి బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే గ్యారంటీ హిట్టే అన్న సెంటిమెంట్ కు అఖండ 2 బ్రేక్ లేసింది. అఖండ 2 కూడా చాలా మందికి నచ్చిన ఓవర్ బడ్జెట్ కారణంగా నష్టాలు తప్పలేదు. అఖండ 2 తర్వాత బాలయ్య ఈ నెలలోనే గోపీచంద్ మళ్ళీని సినిమాలో జాయిన్ అవుతాడు. బోయపాటి పరిస్థితి ఏంటో ఇప్పట్లో తెలియడం కష్టమే. ఈ దర్శకుడి హై వోల్టేజ్ ను తట్టుకుని నిలబడే పాన్ ఇండియా స్టార్స్ అందరూ బిజీనే. యంగ్ హీరోలకు ఈ వోల్టేజ్ ఎక్కువై షాక్ తగులుతోంది. జయజానకి నాయిక స్కంద విషయంలో ఇదే జరిగింది. అంత వోల్టేజ్ ను యంగ్ హీరోలతో వర్కౌట్ కాదు. లేదంటే ఓవర్ యాక్షన్ ని పక్కన పెట్టి కొత్తగా ఆలోచించి కొత్త కథ ఏమైనా రాసుకుంటాడేమో చూడాలి. ఎప్పుడు 2-3 సినిమాలు లైన్ లో పెట్టుకునే మారుతి రాజాసాబ్ దెబ్బకి గ్యాప్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. గతంలో వెంకీతో తీసిన బాబు బంగారం కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పట్లో పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడం కష్టమే కాబట్టి మరొకసారి చిన్న సినిమాతో నిరూపించుకుంటాడేమో. ప్రస్తుతానికి నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కు ఛాన్స్లు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతాయి. 3 ఏళ్ల పాటు వీరమల్లతో గడిపేసిన క్రిష్ బయటకొచ్చి అనుష్కతో ఘాటీ తీశాడు. సినిమా డిజాస్టర్ అయిన బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ బాధ్యతలను క్రిష్ కు అప్పజెప్పాడని ప్రచారం జరిగింది. క్రిష్ కు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా అదృష్టం కొద్దీ భలే ఛాన్స్ కొట్టేశాడు అనుకునే లోపు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడో చూడాలి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్డమ్ కు సీక్వెల్ ప్లాన్ చేశారు. కింగ్డమ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టుకోవడంతో సీక్వెల్ ఉంటుందని నిర్మాత ప్రకటించారు. అయితే ఆ వసూళ్లు 3 నాళ్ల ముచ్చటే కావడంతో కింగ్డమ్ 2 అటకెక్కింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసే సినిమా ఏంటో ఇంతవరకు తేలలేదు. ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా కుబేరా తెలుగులో హిట్ అయినా తమిళ్లో ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీని నానితో తీస్తాడు అన్న వార్త వచ్చిందే కానీ ఇంతవరకు ప్రకటించలేదు. శేఖర్ కమ్ముల కెరీర్ అంతా గ్యాప్ లో నడవడంతో ఈ గ్యాప్ పెద్ద విషయం కాదు. ఒక్క ఫ్లాప్ వచ్చిందా డైరెక్టర్ కెరీర్ డైలమాలో పడిపోతుంది. అయితే బొమ్మరిల్లు అనే ఒకే హిట్ తో 20 ఏళ్ల పాటు కెరీర్ సాగించాడు భాస్కర్. బొమ్మరిల్లును ఇంటి పేరుగా చేసుకుని 20 ఏళ్లలో 6 సినిమాలు తీసిన భాస్కర్ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన జాక్ డిజాస్టర్ అయింది. ఇంకో 3 ఏళ్ల వరకు కనిపించని బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత ఎవరో ఒక నిర్మాతను పట్టుకుని నేనున్నానంటూ వస్తాడు. చెలో భీష్మతో ఎంటర్టైన్ చేసిన వెంకీ కుడుమల రాబిన్ హుడ్ తో బోర్ కొట్టించాడు. భారీ నష్టాలను మిగిల్చిన రాబిన్ హుడ్ తర్వాత వెంకీకి ఛాన్సులు దక్కకపోయినా వాట్ నెక్స్ట్ అని ఎవరూ అడగకుండా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బ్యానర్ పెట్టి ఇట్లు అర్జున సినిమాను నిర్మిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పరశురామ్ కెరియర్ లో గీత గోవిందం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ది ఫ్యామిలీ స్టార్ తో చాలా కాలానికి సక్సెస్ వస్తోందని రౌడీ హీరో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో పరశురామ్ మళ్ళీ కనిపించలేదు. ఏడాది దాటినా మరొక ఆఫర్ దక్కలేదు.